ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఈ సువార్త స్వస్థత విడుదల సభలు ఎలా పెట్టగలుగుతున్నామంటే ఒక విశ్వాసంతోనే ముందుకు అడిగేశాను. అసలు అమ్మ తేజ గారిని ఎందుకు తీసుకొని రావాలి ఈ ప్రదేశానికంటే అది దేవుడి ప్రణాళిక అండి. దానిని ఎవరు కూడా ఆపలేరు. మరి అన్నగారు కాళాశ్రవతల పార్లపల్లి అనే ఏరియాకు వచ్చినప్పుడు మరియు నేను ఇద్దరు సేవకులు ముగ్గురం బైక్ మీద మేము వేరే ప్రదేశానికి వెళ్ళాం. ఒక దిక్కడ పోస్ట్ వేస్తున్నప్పుడు నా మనసులో అనిపించింది, ఈరోజు దైవజనులు అన్నగారు వస్తున్నారు, ఒకసారి ఆ మీటింగ్కి పోతే బాగుంటుంది అని పాస్టర్ గారితో, నేను యాకోబ్ పాస్టర్ నతనేల్ పాస్టర్ అన్నప్పుడు ముగ్గురం కదిలి ఆ ప్రదేశానికి వెళ్ళాం. దైవజనుల్లో నుంచి స్టీవెన్, నీ సేవని దేవుడు ఆశీర్వదించాడు, పోత పట్టింది నీ సేవ అన్నాడు. హల్లెలూయా. నీ కన్నీరు చూశాడు స్టీవెన్, అయ్యా ఈ గ్రౌండ్లో ఉన్నావు, దేవుడు నాకు చూపిస్తున్నాడు అన్నప్పుడు నాకు చాలా భయం వేసిపోయింది. ఎందుకంటే అకస్మాత్తుగా నా పేరు పిలవటం, అసలు ఆ తిమోతి పాస్టర్ కూడా నాకు తెలియదండి, ఆయన ఎవరో కూడా తెలియదు, వాస్తవం నాకు తెలీదు. ఆ గ్రౌండ్లో కొత్త ప్రదేశం అది పోవడం, నా మనసులో అనుకున్నానండి, ఆ దైవజనుల్లో నుంచి నా ప్రభు నాతో మాట్లాడాడండి. హెవెన్. హల్లెలూయా. స్టీవెన్ అయ్య గారు, మీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. అనేక రోజుల నుంచి ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. ఎన్ని రోజులు ఈ ప్రయాసను ఏడుస్తున్నావు? దేవుడు ఇక్కడ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. కరెంటు షాక్ తగలలేదా మీకు? తగిలింది. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఈ సువార్త స్వస్థత విడుదల సభలు ఎలా పెట్టగలుగుతున్నామంటే ఒక విశ్వాసంతోనే ముందుకు అడిగేశాను. అసలు అమ్మ తేజ గారిని ఎందుకు తీసుకొని రావాలి ఈ ప్రదేశానికంటే అది దేవుడి ప్రణాళిక అండి. దానిని ఎవరు కూడా ఆపలేరు. మరి అన్నగారు కాళాశ్రవతల పార్లపల్లి అనే ఏరియాకు వచ్చినప్పుడు మరియు నేను ఇద్దరు సేవకులు ముగ్గురం బైక్ మీద మేము వేరే ప్రదేశానికి వెళ్ళాం. కొంతమందిని దర్శించుకుంటూ సువార్త చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఒక దిక్కడ పోస్ట్ వేస్తున్నప్పుడు నా మనసులో అనిపించింది, ఈరోజు దైవజనులు అన్నగారు వస్తున్నారు, ఒకసారి ఆ మీటింగ్కి పోతే బాగుంటుంది అని పాస్టర్ గారితో, నేను యాకోబ్ పాస్టర్ నతనేల్ పాస్టర్ అన్నప్పుడు ముగ్గురం కదిలి ఆ ప్రదేశానికి వెళ్ళాం. మీరు నమ్ముతారో నమ్మరో కానీ దేవుడు ఉన్నాడు. మేన్. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో తెలుసా? ఈ సేవలో చాలా కష్టాలు, నిందలు, పోరాటాలు, అవమానాలు, కొన్నిసార్లు ఏమీ ఉండవు, అయినా సరే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. ఒక పక్క కుటుంబం, మరొక పక్క రెంటెడు, పిల్లల చదువు, అన్నిట్లో కూడా చాలా బాధాకరమైనటువంటివి. కనీసం మా పిల్లలకు కూడా ఏది సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. నా మనసులో నేనే వేదన పడ్డాను. నిజంగా చెప్పాలంటే రాత్రి పగుళ్ళు ప్రయాసపడ్డారు వ్యానులో. మరియు దైవజనుల్ని కలవాలనే ఆశతో వెనకాలు వెళ్ళి అలా కూర్చొని ఉండానండి. పాస్టర్ మనతో కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు సేవకులు, మరి మా ఫ్యామిలీ కూడా ముందుంది. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానంటే అప్పులు అనే సమస్యల చేత నలిగిపోతున్నాను. ఒక్కొక్కరు ఫోన్ చేసినప్పుడు మానసికంగా కృంగిపోతున్నాను. ఒక దైవ సేవకుడిగా నేను ఇతరుల కాడ అడిగిపించుకునే పరిస్థితి ఏర్పడింది. తప్పదు, ఎన్నడిగినా ప్రభువా నీ ఉన్నావని నమ్మకం నాకుందయ్యా అనుకున్నాను. మరి దైవజనులు అక్కడ వాక్యము బోధిస్తూ ప్రవచనం చెప్తున్నాడు. ఇద్దరు ముగ్గురికి అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఆ స్థలంలో ఉన్నారు. నేను మనసులో అనుకుంటున్నాను, ప్రభువా నేను ఏ స్థితిలో ఉన్నాను మీకు తెలుసు కదా, ఎంత వేదన పడుతున్నారో. రాత్రి నిద్రలేదు ప్రభువా, ఎన్నో రాత్రి ఏడ్చాను, అది మీకు తెలుసు నాయన. నీకు ఇష్టమైతే
ఆ దైవ సేవకుని ద్వారా నాతో మాట్లాడాయని నా మనసులో అనుకుంటూ ఉన్నానండి. ఎక్కడో ఉన్నటువంటి నేను స్టేజ్ దగ్గర ఉన్నటువంటి అన్నగారు అమ్మతేజ గారు దైవజనుల్లో నుంచి, స్టీవెన్ నీ సేవని దేవుడు ఆశీర్వదించాడు, పోత పట్టింది నీ సేవ అన్నాడు. హల్లెలూయా. నీ కన్నీరు చూశాడు స్టీవెన్, అయ్యా ఈ గ్రౌండ్లో ఉన్నావు, దేవుడు నాకు చూపిస్తున్నాడు అన్నప్పుడు నాకు చాలా భయం వేసిపోయింది. ఎందుకంటే అకస్మాత్తుగా నా పేరు పిలవటం, అసలు ఆ తిమోతి పాస్టర్ కూడా నాకు తెలియదండి, ఆయన ఎవరో కూడా తెలియదు, వాస్తవం నాకు తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినావేమో, కానీ నువ్వు వస్తావని దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. అనేక రోజుల నుంచి ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. ఎన్ని రోజులు ఈ ప్రయాసను ఏడుస్తున్నావు? ఈ సభ నీ కోసమే డాడీ, మీకోసమే. ఏం పేరండి మీ పేరు? స్టీవెన్. ఏంటి మీ వేదన? అప్పు సమస్యలు పరిచర్లకు ముందుకు పోనీలేకపోతున్నాయన్నా. పరిచర్య చేస్తున్నాను, అప్పులు భయంకరంగా శోధిస్తాను. మీ కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు అనుకుంటున్నారా? ఎస్, చూస్తున్నాను. ఆయన ఫేస్ కూడా తెలియదు, కోర్టులో మాట్లాడారు కానీ మనకు తెలియదు అసలుకి. ఆ గ్రౌండ్లో కొత్త ప్రదేశం అది పోవడం, నా మనసులో అనుకున్నానండి, ఆ దైవజనుల్లో నుంచి నా ప్రభు నాతో మాట్లాడాడండి. హెవెన్, హల్లెలూయా. ప్రభువా, ఎన్ని లక్షల అప్పు ఉన్నా సరే నువ్వు నాతో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నానయ్యా. అన్నగారి ద్వారా నేను బలపడినప్పుడు ఎక్కడ లేని సంతోషం నాకు కలిగింది, ఆనందం నాకు కలిగింది. ఒక తీర్మానానికి వచ్చాను, ఇలాంటి సేవకుడు మా ఏరియాకు వస్తే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. ఇలాంటి సేవకుడు ప్రభువా, నా మనసులో అనుకున్నది నువ్వు మాట్లాడిపించు. ఇలాంటి దైవజనుని తీసుకొని పోవాలనుకుంటున్నానయ్యా, కానీ ఆర్థికమైన స్తోమత లేదు. కానీ మీరు సర్వ సంపదలకు కానీ నాయనా, నా ప్రభు ఉన్నాడండి, ఆయన ఉన్నాడు నిజంగా. అసలు ఈ పరిచర్య ఎలా జరుగుతుందో, అసలు ఈ మీటింగ్స్కి నేను అసలు అన్నాన్ని కలిసినప్పుడు వాళ్ళు ఉన్న ఏరియాకి వెళ్ళానండి. నిజంగా చాలా తగ్గించుకున్నాడండి. నేను ఎంతోమంది సేవకులు చూశాను, రియల్గా చెప్తున్నాను. తగ్గించుకొని మమ్మల్ని ప్రేమించి, మేము డేట్స్ అడగగానే అన్న కాదనకుంటే మన మధ్యలోకి వచ్చాడండి. గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా. ఆ రోజుటి నుండి మా సంఘ బిడ్డలతో చెప్పాను, మనం దేవుడి సన్నిధిలో కన్నీరు కారిస్తే మనకు మీటింగ్స్ దేవుడు సహాయం చేస్తాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంటే, ఇంత పెద్ద మీటింగ్స్ పెట్టడానికి మా శక్తి కాదు, దేవుని శక్తి మాత్రమే. నాకు ఎక్కడి నుండి రాదు, నేనేదో ఓన్ పరిచర్య చేసుకుంటున్నాను, కానీ యేసయ్య దగ్గర నుండి ఇచ్చాడు, నాకు ఇస్తున్నాడు. ఈ సేవకుని ద్వారా నీతో మాట్లాడడానికి స్థలానికి వచ్చాడు బిడ్డ. నాలాంటి పరిస్థితి నీవు కూడా ఉంటాయేమో, నిన్ను ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, నన్ను పేరు పెట్టి పిలిచాడు నా యేసయ్య. నేను నిజంగా చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను అంతే. నేనెవరో దేవుడికి తెలుసండి, అందుకని ఆ దైవజనులోంచి మాట్లాడాడండి. చాలామంది అడిగాడు, ఎలా పెడతావు మీటింగ్స్ అని. యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించగలడు, నేను నమ్ముతున్నానని. ఇంతమందిని ఇంత మంచి దైవజనులు మన మధ్యలోకి తీసుకొచ్చింది ప్రభు అయిన యేసయ్యే. ఆయనకి గట్టిగా చప్పట్లు కొడతామా? ఆయనకి గట్టిగా చప్పట్లు కొడదామా?
ఆయనకి గట్టిగా చప్పలు కొడతామా? వ్యానులో ఎక్కి దిగేటప్పుడల్లా చాలా పెయిన్తో బాధపడేవాడిని. ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయింది, ఆటో పొలుకులు అయిపోయింది నాయుడుపేట సమీపంలో పుదూరు ప్రాంతంలో. నా పిల్లలు చనిపోయారు అనుకున్నాను. నిజంగా భయం వేసిపోయింది నాకు. నిజంగా ఎక్కడున్నారు నా పిల్లలు అర్థం కాని పరిస్థితి. యేసయ్యా అని ఒక కేకేసానండి. అందరు పిల్లలకి ఏ హాని జరగకుండా దేవుడు కాపాడాడండి. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అసలు మీరు ఎలా బయటపడ్డారని అని చెప్పి అన్నప్పుడు, ఎంత గొప్ప దేవుడండి నా యేసయ్య. ఆయన కాపాడగలడండి. ఆయన ఉన్నాడు. ప్రభువా ఎలా నడుచుకుంటున్నా నీకు తెలుసు కదా ప్రభు నా పరిస్థితి అన్నప్పుడల్లా ఎవరో ఒకరి ద్వారా నాకు సహాయం చేస్తున్నాడు. ఈ మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నాను ప్రభువా, కనీసం పాంప్లెట్స్ కూడా రూపాయి లేదు ప్రభువా, కానీ ధైర్యంగా స్టెప్ తీసుకున్నారయ్యా. ఒక పక్క దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడబాక నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఆ మాటలతో ధైర్యాన్ని పుట్టింది. ఒక పాస్టర్ గారు వచ్చి, బ్రదర్ చాలా అమౌంట్ అవుతుంది, ఎలా చేస్తావు అన్నాడు. ప్రార్థన చేస్తానన్నాను. ఆయన ప్రార్థన చేసి ఈ గ్రౌండ్లోనే ఉన్నాడు అనుకుంటా. పేదరు అన్న ఒక 500 రూపాయలు ఉంది బ్రదర్ నా కాడ, మొదటి కానుక తీసుకో అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా ఇది సూచన అనుకుంటున్నాను ప్రభువా. రాత్రి పొగులు మేము ప్రయాసపడుతుంటే నిజంగా ఈ పోస్టర్లు ఎక్కడెక్కడ వేస్తున్నాం ప్రభు అన్నప్పుడు వాళ్ళు చేసిన కాల్స్ని బట్టి ఎన్ని రాత్రి ప్రయాసపడినా వాళ్ళు చేసిన ఫోన్కి ఆ శ్రమగా కనిపించలేదంటే నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాను. చాలా సంతోషం వేసింది నిజంగానే. కాబట్టి ఇలాంటి దైవజనుడు మన ఏరియాకి రావటం సంతోషమే కదా. ఎంతమంది సంతోషపడుతున్నారు? నిజంగా పాస్టర్స్ అందరూ కూడా అమ్మా తేజ గారిని తీసుకుని వస్తుంటే చాలా సంతోషపడ్డారు. ఎందుకో తెలుసా? అలాంటి సేవకుడు మన ఏరియాకి రావటం గొప్ప విషయం అన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పడం ఒకటి అల్లెలు. ప్రతి సేవకులు నన్ను ఎంకరేజ్ చేశారండి. నువ్వేం కాదు, ధైర్యం కూడా అని చెప్పి మోటివేషన్ చేశారు. ప్రతి దైవజనుని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మనసారా వందనాలు ఆయన. వాళ్ళు మన మధ్యలోకి రావటం గొప్ప విషయం. కాబట్టి ఈ సమయంలో విశ్వాసంతో సాగుతున్న ఈ పరిచర్య, విశ్వాసులు ఇచ్చిన కానుకలతో ప్రజలందరికీ భోజనాన్ని సిద్ధపరిచి ఈ మీటింగ్స్ని అరేంజ్ చేసుకుని, నా ముఖ్య కారణం ఏందో తెలుసా? ఈ మీటింగ్ పెట్టడం కొన్ని ఆత్మలు దేవునికి రక్షణలోకి నడిపించాలని, ఈ అంత్యకాలంలో ఆత్మలు రక్షించాలని నా ప్రభువు చెప్పాడు. నా సేవ చేయను ఆయన అన్నాడు. నా చదువును పక్కన పెట్టేశాను. మరి నేను ఏ జాబు చేయట్లేదండి. ఒకే ఒక జాబు, ఆత్మను రక్షించడమే. నా నిర్ణయం ఏంటంటే బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. దేవుని సేవ తప్ప వేరొకటి చేయనని ప్రభువా తీర్మానం తీసుకున్నాను. ప్రభు పరిచర్లో ఎన్నో పాటలు రాశాను, కానీ రికార్డింగ్ చేయడానికి కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగలేక ప్రతి సంవత్సరం మా సంఘ బిడ్డలతో ఒక చిన్న పేపర్ మీద వేసుకుని పాడిపించేవాడిని. నా ప్రభు కృపను బట్టి ఈ మీటింగ్స్ ద్వారా నేను ఆశీర్వదించబడతానని నేను నమ్ముతున్నాను. ఈ మీటింగ్స్ ద్వారా నా దేవుడు అనేక మంది ప్రజలలో సహాయం చేయబోతున్నాడు. గట్టిగా చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఈ రాత్రి నీ కన్నీరు, నా కన్నీరుని చూసి యేసయ్య నీ కన్నీరు దైవజనుల ద్వారా చూడబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా.